ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.62 కోట్ల మంది శ్రీశక్తి పథకంతో లబ్ధి పొందనున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మహిళా ప్రయాణికుల రెస్పాన్స్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఈ రోజు నుంచి ఏదైతే నిన్న సాయంత్రం శ్రీ శక్తి పేరుతోటి సీఎం చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించారో దీనికి సంబంధించినంత వరకు కూడా ఫ్రీ బస్సుని ఎలా వినియోగించుకుంటున్నారు, మహిళలకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి సిటీ బస్ స్టాప్లో ఉన్నాము. ఏదైతే బస్ స్టాండ్లో అంటే రెగ్యులర్గా ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఈరోజు సెలవు కావడంతో కొంత స్టూడెంట్స్ లేకపోతే వర్కింగ్ ఉమెన్కి కొంత హాలిడే కాబట్టి కొంత ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. కొంతమంది మహిళలతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రీ బస్సు ప్రయాణం ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను జగ్గపేట నుంచి వస్తున్నాం, మా ఆఫీస్ మీటింగ్ కోసం వచ్చామండి. అంటే టికెట్ తీసుకున్నారా? లేదండి, జీరో టికెట్ కొట్టారు. జీరో టికెట్ ఇచ్చారు. మీరు చెప్పండి, ఎలా యూజ్ అవుతుంది మహిళలకి కానీ, లేదా వర్కింగ్ ఉమెన్కి కానీ, లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఎంతవరకు? మంచిగా ఉందండి, మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు బస్సు ఎక్కి వచ్చారా? బస్సు జగ్గపేట నుంచి విజయవాడ ఆఫీస్ మీటింగ్ మీద వచ్చాము. బస్ టికెట్ తీసుకోలేదు. మీరు చెప్పండి, బస్సు ప్రయాణం నువ్వు చెప్పు, ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల గర్ల్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకో? స్టూడెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. నేను కూడా అలానే అవుతున్నా. చాలా ఖర్చు అవుతుంది నీకు ప్రతి నెల? అంటే బస్ పాస్ తీసుకుంటారా లేకపోతే డైలీ సర్వీస్? పాస్ తీసుకుంటాము, బట్ ఇప్పుడు బస్ పాస్ తీసుకోవట్లేదు. చాలా యూజ్ అవుతుంది. విద్యార్థులు, మహిళలు, వర్కింగ్ ఉమెన్కి బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా బస్ పాస్ తీసుకుంటామని చెప్తున్నారు. మా చెప్పండి, ఫ్రీ బస్ పథకం అనేది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మహిళలందరూ? మేము షాపులో పనులు చేసామండి. మరి పొద్దున్నే మేము బస్సుల కోసం ఇబ్బంది పడేటప్పుడు చాలా వరకు ఇబ్బంది పడేది. ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాక మాకు బాగానే ఉంది. మేము బీసెన్ రోడ్లో షాప్లో పనిచేస్తాం. నెలకు 1200 అయ్యేది. మరి సంవత్సరానికంటే ఇంకా మరి ఎక్కువే అవుద్ది. పర్వాలేదండి, చాలా వరకు మాకు ఈ బస్సులు ఫ్రీ ఇచ్చినాక చాలా వరకు బాగానే ఉంది. ఇది ఫ్రీ బస్ ఫేర్ వల్ల నెలకి 1200 రూపాయలు వారికి ఏదైతే ఖర్చు అవుతుందో అది ఫ్రీ యూజ్ అవుతుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, డైలీ సర్వీస్ మీరు బస్సులో చేస్తూ ఉంటారా? ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది మేడం. మంత్కి 1050 అయ్యేది. ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉంటారు? మీరు రెగ్యులర్గా బస్ సర్వీస్ చేస్తూ 300 అయితే మనిషికి అవి ఆదా అయినాయి కాబట్టి చాలా మంచిదండి సర్వీస్ చేయటం. ఓకే, ప్రస్తుతం మహిళలంతా కూడా బస్సు ప్రయాణం కోసం ఏదైతే 300 రూపాయలు సేవ్ అయ్యేది మాకు ఇప్పుడు ప్రతి నెల కూడా ఒకసారి మీటింగ్కి విజయవాడ రావాల్సి ఉండేది జగ్గపేట నుంచి. నేపథ్యంలో 300 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ 300 రూపాయలు కూడా సేవ్ అయ్యింది అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే నెలకి అంటే వారికి 1200 నుంచి 1000 రూపాయల వరకు కూడా కలిసి వస్తుండటంతో ఇదంతా కూడా ఇతరత్ర ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మహిళలు చెప్తూ ఉన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో ఈ పథకం ఏదైతే ఉందో దానికి మహిళల నుంచి ఆదరణ పొందిందని చెప్పుకోవాలి. ఉచిత బస్సు ప్రయాణం శ్రీ శక్తి ఏదైతే మహిళల కోసం అందిస్తూ ఉన్నారో దాన్ని మహిళలకు చాలా బాగా యూజ్ అవుతుందని మహిళలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఫ్రీగా ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నటువంటి బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేసే వెసులుబాటుని ప్రభుత్వం కల్పిస్తోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.